హాయ్, ఈ వీడియోలో PostgreSQLని మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ విధంగా ఇన్స్టాల్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ PostgreSQL అంటాం, లేకపోతే PostgreSQL అంటాము. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ Postgres. ఈజ్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది RDBMS. ఓకే, ఇది ఓపెన్ సోర్స్, అలాగే RDBMS ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ it was originally named Postgres, referring to its origin as a successor to the Ingres database developed at University of California. Okay, so మీరు PostgreSQL అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడానికి. చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మనకి 64 విండోస్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్లోడ్ ద ఇన్స్టాలర్ అని చెప్పి కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు విండోస్ 64 బిట్ OS అయితే మీరు లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు 30 బిట్ 2 బిట్ అయితే మాత్రం ఈ వెర్షన్ డౌన్లోడ్ చేయండి. నియర్లీ 300 MB వరకు ఉంటుంది. ఇది 313 MB. సో నేను సిస్టంలో డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేసి ఉంచాను. సో దాని మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఎస్, సో నెక్స్ట్, సో పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఇది చాలా ఈజీగా ఉండే పాస్వర్డ్ని సెట్ చేసుకుని బాగా గుర్తుండేది. నేనైతే అడ్మిన్ అని పెడుతున్నాను. సో పోర్ట్ వచ్చి 5432. డిఫాల్ట్ లాక్ మీరు డిఫాల్టే తీసేసుకొని, కొద్దిగా టైం పడుతుంది ఇన్స్టాలేషన్కి. సో ఫైనల్గా మనకి సెటప్ యాజ్ ఫినిష్డ్ ఇన్స్టాలింగ్ Postgres ఆన్ యువర్ కంప్యూటర్, లాంచ్ స్టాక్ బిల్డర్. సో ఇది వద్దు, మనకి ఫినిష్ కొట్టేద్దాం. ఓకే, సో తర్వాత ఆ ల్యాబ్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ PostgreSQL అని చెప్పి కనపడుతుంది. 14 PG admin 4, లేదంటే మీరు డైరెక్ట్గా PG admin అని చెప్పి సెర్చ్ చేయండి. PG admin 4. ఓకే, so please enter your master password. This is required to unlock saved passwords and connect to the database. So నేను admin, సో సర్వర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ 1. PostgreSQL 14th వెర్షన్ ఉంది కదా, సో దీని పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక అడ్మిన్ అని పెట్టాను కదా, అడ్మిన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఓకే, సో ఇది మన డాష్బోర్డ్. ఈ విధంగా మనం PostgreSQLని మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో స్టార్ట్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.